సుబ్బు గారు, కోట్లలో మైక్రో ఫైనాన్స్ కంపెనీ అంటూ కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు. మంగ్లీ గారి బ్రదర్ లేతే ఇంకొంతమంది పేర్లొచ్చాయి. శివ, మధు రకరకాల పేర్లొచ్చాయి. దీని వెనక ఉండి నడిపించింది ఫేస్ ఆఫ్ ది కంపెనీ మంగ్లీ గారంటూ వచ్చిన ఆరోపణలు చూసాం. బట్ డే 1 నుంచి కూడా మీరు దాన్ని ఖండించుకుంటూ వస్తున్నారు. అండ్ ఆధారాలున్నాయి. మీన్స్ మంగ్లీ నాకేం తెలీదని చెబుతున్నా. మీరు రోజుకో ఎవిడెన్స్‌ని బయట పెడుతూ ఉంటారు. ఇవాళ కూడా మామిడి తోటలో కూర్చున్న ఫోటోస్ పెట్టారు. అండ్ వాళ్ళ సిస్టర్‌తో కలిసి ఉన్న ఫోటోస్ పెట్టారు. అవును. అయినా సరే నాకు సంబంధం లేదు అంటారు మంగ్లీ గారు. ఎప్పట్లానే అంటున్నారు కూడా. హ్మ్. అసలు ఏంటి సార్ ఇదంతా? అంతే ఆవిడ దగ్గరున్న ఒక ఆధారం ఏంటంటే, నాకు సంబంధం లేదు. అదే ఆధారం. ఆధారమా? మాట అది. అదే ఆధారం అండి. ఇక ఆ మాటే ఆధారం. హ్మ్. ఆవిడ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి, ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి అని నేను ఎన్నో సార్లు నుంచి మొత్తుకుంటున్నా. ఆవిడ గూడా నాదొక వీడియో రిలీజ్ చేశారు మీరు చూసినట్టయితే. హ్మ్. డైరెక్టర్ వేణు ఉడుగుల గారు, నేను కలిసి ఉన్నటువంటి వీడియో. దాంట్లో గూడా నేను ఆవిడని ఎక్కడ బెదిరించినట్టు గాని, భయపెట్టినట్టు గాని, లేదంటే ఆవిడని అసహ్యంగా మాట్లాడినట్టు గాని ఎక్కడ ఉండదు. హ్మ్. కానీ ఏది వీడియో ఏది? ఇలా ఇవ్వండి నా దగ్గర అని హడావుడి చేశారు. మరి దాంట్లో ఏముంది? నేను బెదిరించినట్టుందా? హ్మ్. భయపెట్టినట్టుందా? హ్మ్. ఆవిడే నన్ను బెదిరించింది. ఆవిడే నన్ను భయపెట్టింది. ఆవిడే నన్ను సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించింది. నీ సంగతేంటో ఎప్పుడు చూపిస్తా. బెదిరించారు మిమ్మల్ని? ఇప్పుడు స్టార్టింగ్ రోజే. ఆ! స్టార్టింగు ఎప్పుడైతే నేను ఆవిడ ఫోన్‌లో మాట్లాడినా అప్పుడు అరగంటగా మాట్లాడింది. ఒక్క మాట. మీ దగ్గరికి కొంతమంది బాధితులొచ్చి ఇలా మైక్రో ఫైనాన్స్ కంపెనీ ద్వారా మంగ్లీ వాళ్ళ బ్రదర్ మంగ్లీ అండ్ కో మా దగ్గర డబ్బులు వసూలు చేశారు అని చెప్పి మీ దగ్గరకొచ్చినప్పుడు మీరు మంగ్లీ గారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అవును. అంటే మీరే ఫస్ట్ మంగ్లీ గారికి ఫోను చేశారు. నేను ఫోన్ చేయలేదు. అయితే ఆవిడ నంబర్ నా దగ్గర లేదు. ఉండుంటే డైరెక్ట్‌గా చేసేవాడిని. హ్మ్. నేనొక మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా ఆయన కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిండు. అందులో కూడా చెప్పారాయన. ఆవిడ ఓకే. యారోగెంట్‌గా మాట్లాడింది. హ్మ్. సుబ్బు గారిని అవమానపరిచింది. అంటే కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడారా? అవునండి. ఓకే. మాట్లాడినప్పుడు ఆవిడ కొంచెం యారోగెంట్‌గా మాట్లాడింది. వాళ్ళ తమ్ముడు యారోగెంట్‌గా మాట్లాడాడు. ఛీ! ఈళ్ళతో మనకెందుకు అసలు వీళ్ళతో మనం మాట్లాడడం ఏంటని నేను ఇక తర్వాత మాట్లాడే ప్రయత్నం చేయలే. ఆమె చాలా సార్లు ఫోన్ చేసింది. మీకు వాళ్ళు డైరెక్ట్‌గా కాల్ చేశారా? యెస్. అయి గూడా నేను స్టార్టింగ్ రోజే ఇచ్చా గదా! ఆ ఆధారాలు గూడా. అవును. ఇచ్చారు. ఈ రోజు గూడా మీకు చూపిస్తా అవసరమైతే. హ్మ్. ఐ హావ్ ఆల్ డాక్యుమెంట్స్. నేను మొన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో గూడా ఇచ్చా. ఇవిగోండి. మంగ్లీ ఓకే. గారు నాకు చేసినటువంటి కాల్ లిస్ట్. ఓకే. ఈ మీరొక్కటి వై కూడా లిఫ్ట్ చేయలేదు. నేను కనీసం కాల్ బ్యాక్ కూడా చేయలేదు. హ్మ్. హ్మ్. చూడండి. హ్మ్. నేనింక మెసేజ్ పెట్టా. వై ఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్? యెస్. ఏంటి మీ కనబడుతుంది. ప్రాబ్లమ్ అని. ఇక్కడెక్కడ నేను కాల్ చేసినట్టుందా? చూడండి ఎన్ని పదుల సంఖ్యలో కాల్ చేసింది. ఆ! వాళ్ళ చెల్లితో ఫోన్ చేయించింది. ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించింది. మా స్నేహితులతో చేయించింది. రకరకాలుగా చేయించింది. ఇక సామ వేద దాన దండోపాయాలన్నట్టుగా ఇక దండోపాయం మీదకొచ్చేసింది. ఓకే.